సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో నుంచి ఇన్ని రోజులు అంటే ఆలీ గారి మీద ఆశలు పెట్టుకున్నారు నెల్లూరు లోక్సభ స్థానంలో. సో కానీ ఇప్పుడు ఆలీ గారు కూడా వెనకడుగు వేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే టీడీపీ నుంచి అక్కడ నెల్లూరు లోక్సభ స్థానంలో నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ పోటీ చేస్తున్నారని వినిపిస్తుంది సార్. ఇంతకీ ఎవరు ఏంటి అసలు ఈ కథ ఎలా చూడాలి సార్? అంటే ఆలీ జంప అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, అందరు జంప్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జంప్ జిల్లానీల బెడద ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయన ఓడిపోతున్నాడు అనేది బాగా బలంగా వెళ్తోంది. ఎన్నికలకు 100 రోజుల ముందే ఒక పార్టీ ఒక నాయకుడు ఓడిపోతున్నాడు అనేది దేశ చరిత్రలో ఇలా జరగలేదు. ఇలాంటి నెగటివ్ ప్రాపగాండా అసలు ఏ పార్టీకి రాలేదు, ఏ లీడర్కి లేదనమాట. జనరల్గా ఎలక్షన్ అంటే ఎవరు ఓడిపోతారో తెలియదు, ఎవరు గెలుస్తారో తెలియదు. కానీ ఇవాళ మాత్రం బల్లగుద్ది చెప్పచ్చు అనమాట, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని పసిపిల్లలు కూడా చెబుతున్నారు. ఎందుకని? అంతగా అతను జనానికి దూరం అయ్యాడు, అంతగా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు, ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఈ 5 ఏళ్లలో నేను ఇది కట్టాను, నేను ఈ కంపెనీ తెచ్చాను, నేను ఈ ప్రాజెక్టు నిర్మించాను అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఏది పట్టుకుంటే అది షాక్ కొడతాం. ఏది ప్రతిదీ ఆయన ఇప్పుడు ఇవాళ ఒకటని కాదు, పోలవరం పట్టుకున్నాడు అనుకో షాక్. ఏమైపోయింది అక్కడ? కాస్త గైడ్ బండ్ కుంగిపోయింది, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. నిన్న కుప్పంలో ఎక్కడో నీళ్లు వదిలాడంట, అదొక పెద్ద షో అన్నారు. గేట్లు కూడా అవి గేట్లు కాదంట, వీళ్ళు అద్దెకి తీసుకెళ్ళి అక్కడ గేట్లు పెట్టారంట. ఆ నీళ్లు వదిలిన తర్వాత మళ్ళీ ఆ గేట్లు ట్రాక్టర్లో వేసుకుని తీసుకుపోయారంట. ఇవాళ మీడియాలో మనం చూసింది. ఇప్పుడు అక్కడ నీళ్లు లేవు, గేట్లు లేవు, జగన్మోహన్ రెడ్డి లేడు, జనం లేరు. ఇక కాలువలో తెలుగుదేశం వాళ్ళు దిగారు. ఇది జగన్మోహన్ రెడ్డి భాగవతం. దీంట్లో నీళ్లు చూపించండి, అసలు ఇక్కడ నీళ్లు కాదు నీటి చెమ్మన్నా ఉందా? అసలు ఒక ఆయన అయితే ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే మూత్రం పోసిపోవటానికి వచ్చాడు అన్నాడు. అంటే ఏంటి? కుప్పం బ్రాంచ్ కెనాల్కి జగన్మోహన్ రెడ్డి వదిలిన నీళ్లు చింతామోహన్ అని మాజీ ఎంపీ దేంతో పోల్చాడు? మూత్రంతో పోలుస్తున్నాడు. దీనికోసమా నువ్వు వచ్చింది అన్నట్టుగా అంత అభాసు పాలైన ముఖ్యమంత్రిగా మిగిలాడు. విశాఖపట్నంలో నువ్వు చూసావు ఫ్లోటింగ్ బ్రిడ్జి, వాళ్ళ చిన్నాన్న ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన నెక్స్ట్ డేనే అది తెగిపోవడం జరిగింది. 24 గంటల్లో అది ఆయన లెగ్ మహిమ. అసలు వాళ్ళు చేసింది ఏంటి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి ఫ్లోటింగ్ బ్రిడ్జి అక్కడ కట్టారు. కనీసం అక్కడది నిలబడుతుందా లేదా, అక్కడ వాటర్ లెవెల్స్ ఏంటి, అక్కడ వచ్చేటటువంటి అలలు ఏ తీవ్రతగా ఉంటాయి, ఇవన్నీ అంచనా వేసి కదా అక్కడ చేయాల్సింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అలా చేసేవాడా? అట్లా ఫ్లోటింగ్ బ్రిడ్జి ఇక్కడ కడదామంటున్నారండి అనగానే ఆ రివ్యూలో ఏం చేసేవాడు? ఇవన్నీ అడిగేవాడు. అక్కడ డెప్త్ ఎంత, అక్కడ టైడ్ కెపాసిటీ ఎంత, అక్కడ వచ్చే అలల యొక్క వేగం ఎలా ఉంటుంది, ఇలా ఒక నివేదిక పట్టురమ్మనేవాడు. దాన్ని స్టడీ చేసిన తర్వాత కానీ అక్కడ ఎక్కడ కట్టాలి, స్పాట్ ఎక్కడ నిర్ణయించాలి. అంటే ఏంటి? ఒక రివ్యూ లేదు, ఒక సమీక్ష లేదు, ఒక చర్చ లేదు. ఇష్టం వచ్చినట్టుగా చేసుకుపోవటం వల్ల వచ్చిన దుష్ఫలితాలు. ఈయన సెక్రటేరియట్కే వెళ్ళడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అభ్యర్థులే పారిపోతున్నారు. ఎన్నిక వచ్చిందంటే నువ్వు పలానా చిత్తూరు ఎంపీగా కంటెస్ట్ చేయి, ఆదిమూలం అని చెప్పారు. ఆదిమూలం జంప్, లోకేష్ బాబు దగ్గర ప్రత్యక్షం. నేను జగన్మోహన్ రెడ్డి వద్దు, ఆయన పార్టీ వద్దు, ఆయన టికెట్ వద్దు. కృష్ణదేవరాయల్ని నరసరావుపేట వద్దు, నువ్వు గుంటూరులో కంటెస్ట్ చేయి, జంప్. నువ్వు వద్దు, నీ టికెట్ వద్దని చంద్రబాబు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీలో ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. సీఎం ఆఫీస్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫోన్ వచ్చిందంట, సీఎం గారు వస్తున్నారండి, మీ ఇంట్లోనే బస్ చేస్తారు, జంప్.
ఆయన దుబాయ్కి వెళ్ళారని చెప్పేసి నేను ఉండట్లేదు, నేను దుబాయ్ వెళ్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నా, ఆయన ఫోన్ చేస్తున్నాడన్నా, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు రమ్మన్నా ఎలా ముఖం చాటేస్తున్నారు అనేది ఈ ఓటమి వల్ల. ఏది కలిసి రావట్లేదన్నాం. ఇప్పుడు అక్కడ ఎవరిని కంటెస్ట్ చేయమన్నారు? వైసీపీ తరఫున ఆలీని అక్కడ కంటెస్ట్ చేయమంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చేసరికి ఆలీకి గుండె గుబేల్. ఆల్రెడీ ఈ ముసలం పుట్టిందే నెల్లూరులో కదా. 5 నెలల క్రితం 6 నెలల క్రితం ముగ్గురిని సస్పెండ్ చేశారు నెల్లూరు జిల్లాలో. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వైఎస్తో పనిచేసినాడు. వైఎస్ కుటుంబానికి విధేయంగా ఉన్నాడు. వాళ్ళ గొంతు కోసాడు, వాళ్ళని సస్పెండ్ చేశాడు, వాళ్ళంతా తిరగబడ్డారు. దాని ఫలితమే ఇవాళ నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈ పరిస్థితి. అభ్యర్థులే దొరకటం లేదు. అతను వద్దంటే అతను వద్దని. అనిల్ కుమార్ యాదవ్ని ఎక్కడ తీసుకెళ్లారు నెల్లూరు వాళ్ళు? ఇతను మాకు అసలు ఉండటానికే వీలు లేదంటే నరసరావుపేట ఎంపీగా వేయమన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో రేపు 10 సీట్లు స్వీప్ తెలుగుదేశం. నెల్లూరులో ప్రారంభమైన ముసలం నీకు పైకి ఉత్తరాంధ్ర దాకా కొట్టింది, కిందకి కుప్పం దాకా కొట్టింది అనమాట. ఎక్కడైతే ముసలం ప్రారంభమైందో ఇప్పుడు అక్కడ భూకంపానికి బలవడానికి ఆలీ సిద్ధంగా ఉంటాడా? ఆలీ పాపం సినిమాల్లో ఏదో ఒక 1000 సినిమాలో యాక్ట్ చేసుకున్నాడు, ₹1 సంపాదించుకున్నాడు. అతనికి రాజకీయాల్లోకి రావాలని ఉంది. అతనికి కూడా ఏదో ఇచ్చాడు కదా అడ్వైజర్. ఎలక్ట్రానిక్ మీడియాలో చేశారు సార్. కానీ ఎవరి వాళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు, ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకోవాలని చూసుకుంటున్నారు. మరి ఆలీ కూడా తన స్కిన్ తను కాపాడుకోవాలి కదా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతకు ముందు అంటే చాలా ఇచ్చారు మనకి, సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడినారు. మొన్న మీటింగ్ లో కూడా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడినారు. ఈ రోజు టికెట్ ఇచ్చి ఇక్కడ నుంచి పోటీ చేయమంటే ఎందుకు భయపడుతున్నారు సార్? అంటే ఒకవేళ వీళ్ళు ఓడిపోతారని ఒక భయంతోనే ఇట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్ కి వ్యతిరేకత ఉంది జనాలలోనే మాట్లాడుతున్నారా సార్? తీవ్ర వ్యతిరేకత, అవతల ప్రభంజనం కనపడుతోంది. ఎక్కడ తెలుగుదేశం జనసేన అలయన్స్ ఇవాళ సభ పెట్టారు తాడేపల్లి గూడెంలో. పెద్ద సభ, 5-6 లక్షల మంది వస్తారంట ఆ సభకి. ఆ సభ పేరే జెండా. అక్కడ జెండా ఎగురుతోంది, ఇక్కడ జెండా పీకేస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జెండా పీకేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి పీకేసే జెండా దగ్గర ఆలీ ఉంటాడా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.